అక్కడి నుంచి నాగదీపానికి వెళ్ళాలంట. చూస్తున్నాం రండి. ఇక్కడి నుంచి మీదుగా వెళ్తే అక్కడుంది అమ్మవారి గుడి. నాగమ్మ తల్లిని అక్కడ నాగరూపంలో పంచతలలతో పార్వతి అమ్మవారు ఉంటారంట. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. శక్తి పీఠాల్లో 64వ పీఠం అంట. పార్వతీదేవిది గుడి. నీళ్ళల్లోనే వెళ్ళాలి. ఆ కాలంలో నాగులు పూజించిన టెంపుల్ శ్రీలంకలో. జాఫ్నా దగ్గర ఉందండి ఇది. చూడండి, జాఫ్నా దగ్గర ఉంది. చాలా బాగుంది చూడండి. సముద్ర తీరంలో చల్లగాలి. 3:30 టైం అయింది. బ్రహ్మాండంగా ఉంది అసలు. చూసారంటే మా వాళ్ళు చాలామంది వచ్చారు చూడడానికి. నాగద్వీపానికి వెళ్ళాలి. పడవెక్కేసాము. చూడండి, అక్కడ ఉంది గుడి. ఇంచుమించు సెంటర్లో ఉంది అమ్మవారి 64వ భాగం శక్తిపీఠాల్లో. నడుముది కాళ్ళు మడమబడింది అంటున్నారు అమ్మవారిది. 5 తలల నాగం రూపంలో పార్వతారు. చూద్దాం రండి. వచ్చేసాము ఇంచుమించు దగ్గరికి. నాగద్వీపంలో జాఫ్నాలో ఉన్నది. అతి చేరువలో ఉన్న మనోహరమైన ఈ నాగద్వీపము. అడుగు పెట్టేశాము. పడవ ఇప్పుడే రేవు చేరింది బ్రహ్మాండంగా. ఇది 64వ శక్తిపీఠంగా చెప్తున్నారు. ఆదిశంకరాచార్యుల వారు నిర్మించిన పీఠం ఇది. సతీదేవి గారి కాలి మడమ పడినది. ఈ అమ్మవారిని పార్వతి, నాగోపసాని, భువనేశ్వరి అని కూడా అంటారు. ఈ ఆలయం గర్భగుడిలో 5 తలలు కలిగిన సర్పరూపములతో అమ్మవారి దర్శనం విశేషం. ఇక్కడ గుళ్ళంతా ప్రత్యేక టైంలో ముట్టుకే తెరుస్తారు. ఆ టైంలో మనం వెళ్ళినప్పుడే లోపల అలౌ చేస్తారు. చాలా స్ట్రిక్ట్గా ఫాలో చేస్తారు రూల్స్. ఇంకొక 20 నిమిషాలు అవుతుంది తెరవడానికి అని చెప్పారని మేము బయట వెయిట్ చేస్తున్నాము. ద్వీపం మధ్యలో నిలబడుకొని చుట్టూ సముద్రం మధ్యలో ఆ గుడిని చూస్తుంటే అబ్బా, చాలా అద్భుతమైన టెంపుల్. శివాలయం టెంపుల్, అమ్మవారి శక్తిపీఠము. ఇలాంటి ఒక పవిత్రమైన స్థలం 5 శివలింగాల్లో ఇది ఒక శివలింగంగా చూడడం జరిగింది. నాగద్వీపంలో శ్రీలంకలో. దర్శనం చేసుకోండి. శంకర. ఓం నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వర త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ సదాశివాయ సర్వేశ్వరాయ హరి తత్సత్.